హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వెరీ బిగ్ అప్డేట్. అండ్ మనకి షూటింగ్ అయితే ఇంకా జరుగుతూనే ఉంటుంది. బిగ్ బాస్ ఫినాలే షూట్ అయితే 100%లో 50% షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంది. సో ఇద్దరైతే ఎఫెక్ట్ అయ్యారు బిగ్ బాస్ హౌస్ నుంచి. టాప్ 5 అయితే అవినాష్ టాప్ 5 అయితే ఇంకా టాప్ 4 కూడా అర్హుడే. బట్ ఎంటర్టైన్మెంట్తో మొత్తం సీజన్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన కాడి నుంచి సీజన్ లేపిన ఒకే ఒక వ్యక్తి అవినాష్ అండ్ గౌతమ్. సో అవినాష్కి టాప్ 5 అయితే ఇచ్చారు ఆడియన్స్. ఇట్స్ ఓకే. అండ్ మనకి టాప్ 4 అయితే ప్రేరణ అయితే ఎవిక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది కొంచెం షాకింగ్. నేను నబీల్ అవుతాడైతే అనుకున్నాను టాప్ 4లో, బట్ టాప్ 3లో ప్రేరణ ఉంటుంది అనుకున్నాను. బట్ ప్రేరణ టాప్ 4లో అయితే ఎవిక్ట్ అవ్వడం జరిగింది. సో అఫీషియల్ ఓటింగ్లో చాలా తేడా ఉంటాయి కాబట్టి చాలా ఓటింగ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్అఫీషియల్కి అఫీషియల్కి. సో ప్రేరణ అయితే టాప్ 4లో అయితే ఎవిక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా మనకు హౌస్లో నిఖిల్, గౌతమ్ అండ్ నబీల్ అయితే ఉన్నారు. సో నబీల్ టాప్ 3లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఇస్ వెరీ హై. అండ్ విన్నర్ కూడా చాలా టఫ్ అయితే వచ్చిందంట ఓటింగ్, ఇంకా బయటికి లీక్ అవ్వలేదు. సో గౌతమ్కి నిఖిల్కి మ్యాక్సిమం ఈక్వల్గా అయితే ఉంది ఓటింగ్, అంటే 1%, 1.5, 0.5% టైప్ అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ అక్కడి నుంచి అప్డేట్ అంటే ఇంకా ముగ్గురు ఉన్నారు కాబట్టి నబీల్ అయితే డెఫినెట్లీ థర్డ్ ప్లేస్లో అయితే ఎఫెక్ట్ అవుతాడు. ఇంకా 2 ప్లేసెస్, ఒకటి విన్నర్ ఒకటి రన్నర్. మ్యాక్సిమం అక్కడి నుంచి వచ్చే అప్డేట్ ఇద్దరికి టఫ్ ఓటింగ్ అయితే పడింది. బట్ నిఖిల్కి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎండమల్ షైన్ మరి ఏం చేస్తారో మనకు తెలీదు. సో స్టార్మా నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నిఖిల్ అయితే ఉన్నారు. మరి ఎండమల్ షైన్ కూడా ఆ ఓటింగ్ ప్రాసెస్ని చూసి చెక్ చేసి అప్పుడు అఫీషియల్ విన్నర్ అనౌన్స్మెంట్ అయితే మనకు వస్తుంది. సో అప్పుడు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.